వేములవాడ పట్టణంలోని బాలనగర్లో ఇంద్రమ్మ ఇళ్ల కడప పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఈ పూజల్లో పాల్గొని లబ్ధిదారులకు చీరసారి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసపోయారని, కానీ నేడు ప్రతి అర్హుడికి నిజంగా ఒక స్థిర నివాసం కలిగేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానికి వచ్చింది రెండు సర్కారులు ఇందిరమ్మ ఇండ్లు సంతోష్ నగర్ బాలానగర్ కాలనీకి 5 ఇండ్లు మంజూరైనవి. అవి 1 లక్ష రూపాయలు ఇప్పటికీ అకౌంట్లో పడడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎస్టిమేట్తో ఈ గృహ కడప పెట్టుకోవడం జరిగింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత మంచి ఇందిరమ్మ ఇండ్లు జరగడం, అన్నని ఈరోజు కడప పెట్టుకోవడానికి ప్రభుత్వానికి సీనన్న గారిని పిలిచి ఈ కడప ప్రవేశం జరపడం జరిగింది. 15వ వార్డు బాలనగర్లో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వారు కడప పెట్టుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు రావడం జరిగింది. పేదల సొంతింటి కళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేదల సొంతింటి కళ నెరవేరడం జరుగుతుంది. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధులు మంజూరు చేసిన వేళ పట్టణాల్లో, కాలనీల్లో, గ్రామాల్లో కూడా పేదందరూ కూడా సొంతింటి కళ నెరవేర్చుకునే క్రమంలో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న సందర్భం. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ అయినటువంటి వారందరూ కూడా 1 లక్ష రూపాయలు వారి ఖాతాల్లో వేసిన వేళ గడప కార్యక్రమాన్ని ఆడబిడ్డలను, తమ బంధువులను, సమీప బంధువులను పిలుచుకొని చేసుకునే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా ఆహ్వానించిన దగ్గరికి వెళ్లి వారికి చేరే సారే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తూ వారి సొంతింటి కళ నెరవేరుతున్న క్రమంలో వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను, వారి గుండె లోతుల్లోంచి అంతరాల నుంచి వస్తున్నటువంటి వారి భావనను కూడా ఆనందపరుస్తున్నటువంటి దాన్ని చూస్తూ, అంటే ఏ ప్రభుత్వమైనా పేదల కొరకు, పేదల సంక్షేమం కోసం పనిచేసేటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటారు, నిస్సహాయులకు సాయాన్ని అందించడమే ధ్యేయంగా పనిచేస్తాం. కరెంట్ బిల్లు కనిపిస్తున్నాయి, సన్నబియ్యం కనిపిస్తా ఉంది, కరెంట్ బిల్లు ప్రభుత్వం కడుతుంది, ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం జరుగుతోంది, రైతులకు 25,20,000 మంది కుటుంబాలకు ఈరోజు 2 లక్షల లోపు రుణాన్ని కూడా మాఫీ చేసి ఏకమొత్తం ఉంది. బీసీ బిల్లును కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం. ఎస్సీ కేటగిరీలో ఏబీసీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మందకృష్ణ ఆధ్వర్యంలో పోరాటం, అనేక రకాలుగా అనేక సామాజిక రుగ్మత రూపుమాపాలని అనేక మంది నాయకుల మధ్యలో జరిగినటువంటి ద్వారా జరిగిన పోరాటం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏబీసీ వర్గీకరణ కూడా చేసే సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ జరుగుతుంది. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతున్న వేళ ఈ పేదల ఆనందానికి ఇది కదా పేదల ప్రభుత్వం అని చెప్పని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిపాలన జరుగుతోంది. కాబట్టి నేను కూడా ఈ ప్రాంత లబ్దిదారుల పక్షాన, ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.